వేసుకుంటున్నానండి ఇప్పుడు 3 గరిటెలు వేస్తున్నాను. కూడదండి అయిపోయే ముందు. నేను ఇంకా కొన్ని చేపలు ఉంచాను కదండి, ఆ చేపలు ఇప్పుడు నేను ఎగిరేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు 3 గరిటెలు వేస్తున్నానండి ఆయిల్. చేపల ఎగురు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎగురికి పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి నేను, ఆ ముక్కలకు సరిపడా. ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. కలుపుకుందాం ఫ్రెండ్స్. మోతిబమ్మ ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఓ చెంచాన్నర వేస్తున్నానండి. రెండు చెంచాలు కారం వేస్తున్నాను. రెండు చెంచాలు గల్లుప్పు వేస్తున్నాను. ఒక అర చెంచా పసుపు వేస్తున్నాను. అనేది పోయిందండి, పచ్చివాసన అనేది పోయిందండి. నేను ఇప్పుడు చేపలు వేసుకుంటున్నాను. చేపలు అయితే వేసేసుకున్నానండి. కొంచెం వాటర్ పోసుకుందాం. ఊరికే ఉడికిపోతాయండి ఈ చేపలు, నీళ్ళు కూడా కొంచెమే పోసుకోవాలి. కూర అయితే అయిపోవచ్చిందండి. ధనియాలు, జీలకర్ర, మసాలా పొడి కూడా వేసేస్తున్నాను. దగ్గర పడిపోయింది కూర. గరిటె పెట్టి కలపకూడదండి అయిపోయే ముందు. కూర అయితే అయిపోయిందండి. చక్కగా ఉడికింది. అయితే రెడీ అయిపోయిందండి. రాజీ, టేస్ట్ చూద్దురామ్మా. చేపల కూర వేడి వేడిగా ఉంది, రైస్ వేడి వేడిగా ఉంది. ఒక పట్టు పట్టేద్దాం ఫ్రెండ్స్, వచ్చేయండి. చేపల కూర ఆహా వేడిగా ఉంది, కుమ్మకుమ్మలాడిపోతుంది. సముద్రం ఒడ్డున చేపల కూర వేడివేడిగా, పైన వర్షం. చాలా బాగుందండి. మేము వేసిన మసాలాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చేప ముక్క టేస్ట్ చేద్దామండి. కాలుతుందండి. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్.
చాలా టేస్ట్గా కూడా ఉంది. ఇట్లాంటి అద్భుతం ఎక్కడ దొరికింది చెప్పండి. మంచి క్లైమేట్, వాతావరణం, చుట్టూతా ఫ్యామిలీ ఇలాగ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సాయి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.